నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్రిడ్జి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సాగర్ డ్యామ్ ని చూసేందుకు వచ్చారు పబ్లిక్. జనమంతా ఒకేసారి రావడంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు సాగర్ గేట్లు మూసివేయడంతో ఎత్తిపోతల వైపు వెళ్తున్నారు పర్యాటకులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్రిడ్జి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సాగర్ డ్యామ్ ని చూసేందుకు వచ్చారు పబ్లిక్. జనమంతా ఒకేసారి రావడంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సాగర్ గేట్లు మూసివేయడంతో ఎత్తిపోతల వైపు వెళ్తున్నారు పర్యాటకులు. నాగార్జున సాగర్ గేట్లను మూసివేశారు అధికారులు. ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 26 గేట్లను క్లోజ్ చేశారు. ఉదయం 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేయగా వరద ఫ్లో తగ్గింది. దీంతో 14 గేట్లు మూసి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో పూర్తిగా తగ్గడంతో గేట్లన్నింటినీ క్లోజ్ చేశారు అధికారులు. దీంతో ప్రాజెక్టుకు చూసేందుకు వచ్చిన పర్యాటకులకు కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అక్కడి నుంచి ఎత్తిపోతలు చూసేందుకు వెళ్తున్నారు.